ఇలా లెఫ్ట్ సైడ్ అల్లుకోవాలి. రెగ్యులర్గా ఇట్లా అల్లుకుంటాం కదా, అల్లుకొని మనం వీడియోలో కనిపిస్తాము. ఇక్కడ పిన్స్ తోటి సెట్ చేస్తాం కదా, ఇట్లా సెట్ చేసి ఇట్లా హెయిర్స్ వదిలిపెట్టడం కొంచెం లాస్ట్ వీడియోలో చూపించిన. ఇప్పుడు అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఇది ఊడిపోకుండా ఎండింగ్లో ఇదే పిన్ ఊడిపోకుండా సెట్ చేస్తున్నా. ఓకే, వదిలేస్తున్నా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఎట్లా అల్లుకున్నానో అట్లా రైట్ సైడ్ కూడా కొన్ని హెయిర్స్ తీసి వాటిని అల్లుతా. ఇట్లా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ అల్లుకొని హెయిర్ స్టైల్ ఎట్లా చేసుకోవాలనేది ప్రీవియస్గా వీడియోస్ చేసిన. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వీడియోలో ఇంతకుముందుకు నేను చూపించినట్టుగా ఇట్లా అల్లుకున్న హెయిర్స్ని సెట్ చేసుకొని మంచి లుక్ వచ్చేటట్టుగా అప్పుడు సెట్ చేసిన. అది ఎలా సెట్ చేసిన అనేది ఆ వీడియో చూడండి. ప్రీవియస్ వీడియోస్లో చేసినానంటే ఇంకా ప్రీవియస్ వీడియో చాలా సింపుల్గా ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ చాలా నేను చేయడం జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, ఛానల్లోకి వెళ్ళి చూడండి. మంచి మంచి బ్లాగ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి, అవి కూడా చూడండి. సో ఇలా అల్లుకున్న తర్వాత ఇది కూడా ఊడిపోకుండా, ఈ హెయిర్స్ కూడా ఊడిపోకుండా పిన్స్తో సెట్ చేసుకొని హెయిర్స్ అన్నీ బ్యాక్ సైడ్ అనుకొని ఇక్కడ మన పఫ్ తీసే ఏరియా నుండి ఇటు సైడ్ పఫ్ తీసే ఏరియా నుండి ఇట్లా హెయిర్స్ పఫ్ రెగ్యులర్గా తీస్తాం కదా, అట్లా చాలా వీడియోస్లో ఎట్లా హెయిర్స్ తీసుకోవాలనేది చూపించిన. ఇట్లా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ హెయిర్స్ ఊడిపోకుండా ఇట్లా కొప్పులా వేసుకొని ఒక క్లిప్ తోటి సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి హెయిర్స్ అనేవి ఊడిపోకుండా ఇట్లా చేసిన తర్వాత ఈ హెయిర్స్ని తీసుకొని ఈ కొప్పు కింద సెట్ చేసుకోవాలి. నా హెయిర్స్ చాలా ఇట్లా బ్లాక్ ఉండే వరకు ఈ హెయిర్ స్టైల్ ఇట్లా అల్లినవి సరిగా కనిపించవు, కొంచెం చూసుకోండి. సో ఇవి ఇక్కడ మనం ఎక్కడైతే క్లిప్స్ పెడుతున్నామో అవి కనిపించకుండా ఇలా సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఈ పక్క పిన్స్తో కాకుండా క్లిప్స్ ఉంటాయి కదా, వాటితో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అవి మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్స్ని మెల్లగా ఇట్లా ఉడికి క్లిప్స్ తీసి కొంచెం మంచిగా చిక్కులు లేకుండా నీట్గా దుసుకోవాలి. దుసుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇట్లా ఊరికనే హెయిర్స్ వదిలేసినట్టు కనిపిస్తుంది ఎవరైనా చూస్తే, దూరం నుండి చూసినప్పుడు అట్లా. కానీ మన హెయిర్స్ చిక్కగా కనిపించవు, దగ్గర నుండి చూస్తే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మామూలుగా అట్లా సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ హెయిర్ స్టైల్ అనేది మీకు నచ్చిందా లేదని నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓవరాల్గా అయితే ఇది మన హెయిర్ స్టైల్. సింపుల్గా అసలు ఓన్లీ హెయిర్స్ లీవ్ చేసినట్టే కనిపిస్తుంది. ఇలాంటి హెయిర్ స్టైల్స్ లెహెంగాస్ పైన కానీ జీన్స్ పైనకి వెస్టర్న్ వేర్కి ఆల్ టైప్స్ ఆఫ్ వెస్టర్న్ వేర్కి చాలా బాగుంటుంది.
ఇట్లా అల్లి పెట్టింది ఏం కనిపించదు. కొంచెం ఇక్కడ మాత్రం ఈ హెయిర్స్ ఫేస్ పైనకి రాకుండా మంచిగా కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ నచ్చిందా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో ఉంటాను. బాయ్, టేక్ కేర్.